హలో ఆల్, దిస్ ఇస్ రాము. మీరు చూస్తున్నారు ఎడ్యుటేకప్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఎల్సిఎం ఇంకా హెచ్సిఎఫ్ ఎలా చేయాలో చాలా సింపుల్ మెథడ్లో కొన్ని రూల్స్ చెప్తాను. ఆ రూల్ కనుక మీరు ఫాలో అయితే చాలా ఈజీగా చేసేయవచ్చు. మీకు కనుక డౌట్లు ఉంటే, అంటే బేసిక్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అయితే వాటికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. దాని లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడవచ్చు. సో ఇక లేట్ ఎందుకు, క్లాస్ స్టార్ట్ చేద్దాం. రూల్ నెంబర్ 1 ఏంటి అంటే మల్టిపుల్స్ ఆఫ్ ద నెంబర్. అన్ని నెంబర్స్ ఒక నెంబర్కి మల్టిపుల్ అయితే, అది కూడా ఆర్డర్లో ఉంటే, ద హైయెస్ట్ నెంబర్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 3, 6, 9, 12, 15, 18 ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దీస్ ఆల్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ ద 3. అంటే ఈ స్మాల్ నెంబర్కి ఇవన్నీ మల్టిపుల్స్ కాబట్టి ఈ హైయెస్ట్ నెంబర్ లేకపోతే మేము లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఎల్సిఎం అవుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 15, 30, 45, 60. చూడండి, ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ ద 15. సో ఇది వచ్చేసి ఏంటంటే లార్జెస్ట్ నంబర్ ఇన్ ద మల్టిపుల్స్ కాబట్టి సో 60 ఈజ్ ఎల్సిఎం అవుతుంది. సో రూల్ నెంబర్ 1 ఏంటి అంటే మల్టిపుల్స్ ఆఫ్ ద నంబర్. ఇప్పుడు రూల్ 2 ఏంటి అంటే డివైడ్ అండ్ ఫ్యాక్టర్ రూల్. ఇవన్నీ నేను పెట్టుకునే పేరు మాత్రమే, డివైడ్ అండ్ ఫ్యాక్టర్ రూల్. అంటే మనం డివైడ్ చేస్తూ ఫ్యాక్టర్ని ఫైండ్ చేయాలన్నమాట, చాలా సింపుల్ మెథడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 4, 8, 16, 20. చూడండి, ఫస్ట్ మనం డివైడ్ చేయాలి. హియర్ ఈ 4 అనేది 8ని డివైడ్ చేసింది కాబట్టి 4ని కట్ చేయాలి. ఈ 8 16 డివైడ్ చేసింది కాబట్టి 8ని కట్ చేయాలి, కానీ 16ని కట్ చేయకూడదు. అర్థమైంది కదా? ఇక మిగిలింది ఇవి రెండే కాబట్టి ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్ని ఫైండ్ చేయాలి. సో దీని ఫ్యాక్టర్స్ ఏముంటే రాసుకుందాం. ఫస్ట్ అయితే దీని ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకు, జనరల్లీ అన్ని ఫ్యాక్టర్స్ రాయకుండా ఇక్కడ ఏం చేద్దామంటే ప్రైమ్ ఫ్యాక్టర్ని మాత్రమే రాద్దాము. అంటే దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. ఇప్పుడు దీని ఫ్యాక్టర్ రాసుకుందాం. దీని ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 2 ఇంటూ 2 ఇంటూ 5 అనమాట. ముందుగా కామన్ రాసుకుందాము. 2 కామన్, ఇక్కడ 2 కామన్, ఇక్కడ 2 కామన్, ఇక్కడ 2 కామన్ ఉంటుంది. ఇక మిగిలిపోయింది ఏంటి అంటే ఇది 2, ఇంకా ఇది 1 అనమాట. సో ఫస్ట్ కామన్ని కట్ చేసి అవి ఇక్కడ రాసుకుందాము. 2 ఇంటూ 2, ఇక రిమైనింగ్ 2 ఇంటూ 2 ఇంటూ 5 అనమాట. 2 2 జా 4, 2 2 జా 4 ఇంటూ 5. సో టోటల్ ఎంత వస్తుంది అంటే 4 4 జా 16, 16 5 జా 80. సో 80 ఈజ్ ఎల్సిఎం అవుతుంది. ఈ రూల్ పేరు ఏంటి అంటే డివైడ్ అండ్ ఫ్యాక్టర్ రూల్. ఎంత పెద్ద నెంబర్ అయినా పర్వాలేదు, కానీ మనం ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళేసి కట్ చేసుకుంటూ చిన్న మిగిలిన వాటికి మనం ఎల్సిఎం ఫైండ్ చేస్తే అదే ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ 12, 24, 60, 72. ఇవన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయి. ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి. అండ్ 12 స్మాలెస్ట్ 1, ఇది పెద్దగా ఉంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ పక్కన నెంబర్ని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఈ 12 నెంబర్ దీన్ని డివైడ్ చేస్తుంది, ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ డివైడ్ అండ్ ఫ్యాక్టర్ అని చెప్పాను నేను. సో ఈ నెంబర్ దీన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి డివైడ్ చేసే నెంబర్ని మాత్రమే కట్ చేద్దాము. ఇక రిమైనింగ్ ఏంటంటే 24, 60, ఇంకా 24, 72 ఉంది. వీటికి ఏం చేద్దామంటే నేను ఫ్యాక్టర్స్ అని చెప్పాను అనమాట. మనం ఏదైనా ఫ్యాక్టర్ తీసుకోవచ్చు, కామన్ ఫ్యాక్టర్ తీసుకుందాం ఇక్కడ. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దీనికి కామన్ ఫ్యాక్టర్, దీనికి కామన్ ఫ్యాక్టర్, దీనికి కామన్ ఫ్యాక్టర్. 12 అనేది కామన్ ఫ్యాక్టర్, దీనికి 12 కామన్ ఫ్యాక్టర్, దీనికి కూడా 12 కామన్ ఫ్యాక్టర్. దీన్ని మనం 2 ఇంటూ 12 రాసుకోవచ్చు. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 12 రాసుకోవచ్చు, 5 ఇంటూ 12 రాసుకోవచ్చు. దీన్ని మనము 6 ఇంటూ 12 రాసుకోవచ్చు, రైట్? 6 ఇంటూ 12 రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అలాగనే దీన్ని 3 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ అన్నిట్లో కామన్ ఉన్నదని రాసుకుందాము. సో 12 కామన్ కాబట్టి 12 రాసేసాను ఇక్కడ. అండ్ దెన్ రిమైనింగ్ ఏంటి అంటే 5 ఇస్ అ ప్రైమ్ నెంబర్ రాసుకుందాము. ఇక్కడ 2 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. సో 2ని కూడా రాసేసుకో, పని అయిపోతుంది. ఇక మిగిలింది ఏంటంటే మనం 5 రాసేసాము, మిగిలింది ఒక 3 మాత్రమే. ఇక్కడ 3 రాసేసుకోండి. నా ఇక్కడ 12 ఇది. సో 12 దీన్ని మల్టిప్లై చేస్తే 36 అవుతుంది. 36 ఇంటూ 5 2 జా 10 దిస్ ఈక్వల్ టు 360. సో ఇది ఎల్సిఎం ఎంత అంటే 360 అనమాట. ఇది ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. రూల్ 2 మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు రూల్ 3 ఏంటి అంటే డివైడ్ అండ్ ప్రైమ్ రూల్ అనమాట. ఇందాక మనం డివైడ్ అండ్ ఫ్యాక్టర్ చెప్పాను కదా, ఇప్పుడు డివైడ్ అండ్ ప్రైమ్ రూల్ చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 5, 15, 13. చూడండి, ఈ 5 అనేది 15ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది.
చూడండి ఇక్కడ ఈ 5 అనేది 15ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, కాబట్టి ఈ 5ని క్యాన్సిల్ చేశాను. ఇక రిమైనింగ్ ఏంటిది 15 ఇంకా 13. ఇక్కడ 13 ఏంటిది ప్రైమ్ నెంబర్ కదా, ప్రైమ్ నెంబర్ వచ్చింది అంటే దానికి వేరే ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు కాబట్టి దానికి అదే ఫ్యాక్టర్ కాబట్టి సో దీన్ని ఈ 15 తోటి మల్టిప్లై చేయాలి. అంటే 15 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్ టు 195. ఇదే LCM, లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అవుతుంది ఆఫ్ దీస్ 3 నెంబర్స్. ఇప్పుడు దాకా నేను మీకు 3 రూల్స్ చెప్పాను. మీరు కనుక ఈ 3 రూల్స్ కరెక్ట్గా ఫాలో అయితే క్వశ్చన్ ఏదైనా కావచ్చు, నంబర్ ఏదైనా కావచ్చు, రూల్ మాత్రం 3 ఉంటుంది. దేని ఎల్సిఎం అయినా మీరు ఇలానే ఫండ్ చేయవచ్చు. ఇప్పుడు HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ HCFకి నేను 2 రూల్ వాడుతున్నాను. ఒకటి వచ్చేసి ఏంటంటే స్మాల్ నంబర్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం స్మాల్ నెంబర్ని తీసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6, 12, 18, 24 చూడండి, ఈ నెంబర్స్ అన్నిటిని డివైడ్ చేస్తుంది కాబట్టి స్మాల్ నెంబర్ రూల్ అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే HCF వచ్చేసి స్మాలర్ నెంబర్. ఇంకొక క్వశ్చనే లేదు, ఇక చూసి అలా చెప్పవచ్చు అనమాట. విత్ ఇన్ సెకండ్లో చెప్పవచ్చు మనము. 6, 12, 18, 24 ఈ నెంబర్స్ అన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 6 ఈజ్ HCF అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 13, 26, 65 ఇక్కడ చూడండి, ఈ అన్నిటినీ ఈ 13 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి 13 ఈజ్ HCF అవుతుంది. ఇప్పుడు రూల్ 2 ఏంటి అంటే రూల్ 2 కూడా స్మాల్ నెంబరే. సో ఈ రూల్ ఏంటి అంటే స్మాల్ నెంబర్ ఫ్యాక్టర్ రూల్ అనమాట. సో ఈ స్మాల్ నెంబర్ ఫ్యాక్టర్ రూల్ కనుక మీరు యూజ్ చేస్తే ఎంత పెద్ద నెంబర్ అయినా పర్వాలేదు, ఇలానే LCM HCF చేసేవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 16, 40, 56, 72 ఇందులో స్మాలెస్ట్ నెంబర్ తీసుకుందాము. 16 స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ వీటిని డివైడ్ చేయదు కదా, అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీని ఫ్యాక్టర్ తీసుకుందాము. దీని ఫ్యాక్టర్స్ ఏముంటాయి? సో 1 మనకు తెలుసు, 1, 1, 2, 4, 8, 16. సో మనం ఎప్పుడైనా సరే కానీ ఫ్యాక్టర్ తీసుకునేటప్పుడు స్మాల్ నెంబర్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అంటే ఈ స్మాల్ కాకుండా బిగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలన్నమాట. సో 16 ఆల్రెడీ ఉంది కాబట్టి 16 వీటిని డివైడ్ చేయదు కాబట్టి ఇది అవసరం లేదు. నో చెక్ విత్ 8 అనమాట. 8 డివైడ్ చేస్తుంది, ఓకే. అండ్ 8 5 40, 8 7 56 అండ్ 8 9 72. అంటే ఈ నెంబర్ 8 అనే నెంబర్ అన్నిటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్లీ HCF ఈజ్ ఈక్వల్ టు 8. ఇంకో ఛాన్సే లేదనమాట. అలా చూసి ఇలా చెప్పేవచ్చు. కొన్ని విత్ ఇన్ మినిట్లో మీరు HCFని ఫైండ్ చేయవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 9, 33, 45, 105 ఇక్కడ చూడండి, 9 దేన్ని డివైడ్ చేయట్లేదు, దీన్ని ఈ నెంబర్ డివైడ్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు మనం దీని ఫ్యాక్టర్ తీసుకుని సరిపోతుంది. దీనికి ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం పై నుంచి రాసుకుంటూ పోతాం బిగ్ నెంబర్ నుంచి. సో 9, 3, 1 ఈ 3 ఉంటుంది. 9 నాట్ పాసిబుల్, ఎందుకంటే 9 దీన్ని డివైడ్ చేయదు. ఏ ఒక్క నెంబర్ని డివైడ్ చేయకుండా సరేలే కానీ మనం దాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మిగిలింది 3 అనమాట. 3 డివైడ్ చేస్తుంది, 45ని డివైడ్ చేస్తుంది, దీన్ని కూడా డివైడ్ చేస్తుంది. సో HCF ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను పోను నంబర్ని పెంచుకుంటూ వెళ్తాను. 18, 98, 246 అదే మెథడ్. ఏంటిది? స్మాలెస్ట్ నెంబర్ ఫ్యాక్టర్ రూల్ అనమాట. స్మాలెస్ట్ నెంబర్ ఫ్యాక్టర్ రూల్. సో దీని ఫ్యాక్టర్ ఏముంటుంది? 18 కాబట్టి 18తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 18తో డివైడ్ అవ్వదు కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీని ఫ్యాక్టర్ రాసుకోవాలి. దీని ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 18 కాకుండా 9, ఓకే, అండ్ 6, 3, 2, 1. ఓకే, 9తో ఇది డివిజబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. 9 + 3 9 + 8 17 నాట్ డివిజబుల్ బై 9 కాబట్టి ఇది అవ్వదు. సో నాట్ పాసిబుల్. ఓకే, 6 1s are 6 and the remaining 3 here 38 not divisible. సో ఇది కూడా డివిజబుల్ అవ్వట్లేదు. Now 313. So 9 plus 8 equal to 17. So 17 is not divisible by the 9 or 3 అనమాట. 9 or 3 కాబట్టి 3 కూడా పాసిబుల్ అవ్వదు. ఇక రిమైనింగ్ ఏంటి అంటే 2 ఒకటే మిగిలిపోయింది. 2తో డివిజిబుల్ అవుతుంది. సో HCF ఈక్వల్ టు 2 అవుతుంది దీనికి. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్. ఒక నెంబర్ ఇచ్చినప్పుడు కొన్ని నెంబర్స్ ఇచ్చేసి అందులో కనుక 1 లేదా 2 ప్రైమ్ నెంబర్స్ ఉండేసి ఆ ప్రైమ్ నెంబర్ వేరే నెంబర్ దేంతో డివిజిబుల్ అవ్వకపోతే డైరెక్ట్లీ మనం రాసేవచ్చు ఏంటి అంటే 1 ఈజ్ HCF అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమ్ నెంబర్, ఇది ఒక ప్రైమ్ నెంబర్, ఇది ఒక ప్రైమ్ నెంబర్. లేదు మనకు తెలియలేదు
మనం రాయలేకపోతున్నాం అంటే మనకైతే చేయాల్సిన మళ్ళీ సేమ్ పద్ధతి ఏంటి అంటే దీనికి రాయాల్సిందల్లా ఫ్యాక్టర్స్ అనమాట. మన ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి, పైనుంచి రాసుకుంటూ రావాలి. 12 కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఇక్కడ 12 కాకుండా ఉండేది 6 ఉంటుంది. 6 డివిజబుల్ అవుతుంది, అండ్ 3 డివిజబుల్ అవుతుంది, 2 డివిజబుల్ అవుతుంది, 1 డివిజబుల్ అవుతుంది. 6 వచ్చి 13 డివిజబుల్ కాదు, 3తో డివిజబుల్ కాదు, 2తో డివిజబుల్ కాదు, కానీ 1 తోటి ఇవి రెండు డివిజబుల్ అవుతుంది. కాబట్టి HCF ఈక్వల్ టు 1 అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 1 కానీ 2 కానీ ప్రైమ్ నెంబర్ ఉండి ఆ ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్ని కూడా డివైడ్ చేయకపోతే డైరెక్ట్గా HCF 1 అవుతుంది అనమాట. ఎంత పెద్ద నెంబర్ అని ఇవ్వచ్చు మనకు. రెండే నెంబర్లు ఉన్నప్పుడు ఆ స్మాల్ నెంబర్స్ బిగ్ నెంబర్ని అంటే లార్జర్ నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే ఆ లార్జర్ నెంబర్ వచ్చేసి LCM అవుతుంది, స్మాల్ నెంబర్ వచ్చేసి HCF అవుతుంది. అలా చూసి ఇలా చెప్పేవచ్చు, కానీ మనకు తెలిసి ఉండాలి అది డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ నెంబర్ కనుక ఆ పెద్ద నెంబర్ని డివైడ్ చేయకపోతే మాత్రం LCM ఆ రెండు నెంబర్ల ప్రోడక్ట్ అవుతుంది, HCF వచ్చేసి 1 అవుతుంది. 11 and 1331. చూడండి, ఇది 11 అనేది స్మాలెస్ట్ నెంబర్, ఇది లార్జెస్ట్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఈ నెంబర్ దీన్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి డైరెక్ట్లీ రాసేవచ్చు ఇక్కడ LCM వచ్చేసి 1331, HCF వచ్చేసి 11 అవుతుంది. ఇది సింపుల్ మెథడ్, చూసి చెప్పేవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఈ నెంబర్ని కనుక ఎగ్జాక్ట్లీ డివైడ్ చేయలేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 11,1330. చూడండి, ఈ నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేదు. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే LCM వచ్చేసి 11 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్ 11 ఇంటూ 1330 అండ్ HCF వచ్చేసి 1 అవుతుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చివరిగా ఒక మాట ఏంటి అంటే నంబర్లు మారిపోవచ్చు, కానీ రూల్స్ మాత్రం అవే ఉంటాయి.